సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యా సత్యస్య సత్యమత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రసన్నాః. హరి ఓం. గోశాలలో కొలువైనటువంటి శ్రీ 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 గోవిందం పరమానందం అని చెప్పుకునే వాసుదేవ స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ హరి ఓం. వినపడకపోతే ఈ ఫ్యాన్ కట్టేసుకోండి. ఈ ఫ్యాన్ కట్టుకుంటే ఇది ఒకటే ఓర్ వస్తుంది కదా, ఒకవేళ దోమలు వస్తే మళ్ళీ వేసుకుందాం. ఇది కట్టేయండి, మీకు వినపడదని నా ఉద్దేశం. చాలా పెద్ద ఊరు తగ్గినట్టుంది. శివానంద లహరిలో మనం 4వ పాఠం ఈరోజు కదా. అయితే మొదటి శ్లోకంలో శివశక్తి స్వరూపాన్ని చూపిస్తూ తర్వాత నుంచి భక్తిని మనం ఎలా పెంపొందించుకోవాలో శంకర్లు చెప్తున్నారు. మనం చేసే రోజు వారి భక్తి ఏదైతుందో అది భక్తియే అయినప్పటికీ కూడా భగవంతుడి విషయానికి వచ్చేటప్పటికి అది సరిపోదు. అందుకనే మనం చూడండి, నిన్న కాక మొన్న అరుణాచలంలో ఒక మోక్షగొండ మార్గంలో ఒక భక్తుడు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన స్థితి. ఇప్పుడు ఏమైంది, మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ఎక్కువగా తీర్థయాత్రలు అనేవి సమయాన్ని బట్టి అనుకూలతని బట్టి చెయ్యాలి తప్ప యుద్ధంలా చేయకూడదు. తీర్థయాత్రలు కూడా ఇప్పుడు ఒక వ్యక్తి నిండు ప్రాణాలు, కొంతమంది భవిష్యత్తు కూడా ఇందులో కోల్పోయినప్పుడు బాధలో ఉన్నవాళ్ళు భగవంతుడు మమ్మల్ని ఎట్లా కాపాడాడండి, మాకేం తెచ్చాడండి అనే విమర్శ ఒక ఎత్తు అయితే, రెండోది భగవంతుడికి చెడ్డ పేరు వచ్చే సమయం కదా. అందుకని మనం ఎంతవరకు వెసులుబాటు భక్తి చూపించాలో అంతవరకే చూపించాలి తప్ప అతి ఉత్సాహానికి గురి అయిపోయి అది భక్తిగా ఎప్పటికీ అనిపించుకోదు. విపరీతమైన తీర్థయాత్రలు, విపరీతమైన తిరుగుడు ఏదైతే ఉందో అది ఎప్పటికీ భక్తి కాదు. ఒకసారి వెళ్ళామా వచ్చామా. ఎందుకు వద్దంటున్నారంటే అక్కడ ఉన్న సమాజాన్ని గాని, పరిస్థితులు గాని, ప్రకృతి గాని ఎటువంటి అంతరాయం మన వల్ల కలగకూడదు. ఎందుకంటే కొన్ని సాధన భూమికలను ఉంటాయి. అందులో ఈ అరుణాచలం ఒకటి, తిరుపతి, ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలే. ఒక మహోన్నతమైన వ్యక్తి తపస్సు చేయడం వల్ల ఆ భూమికలకి ఆ క్షేత్ర శక్తి వచ్చింది. వాటిని మన ఆలోచనల చేత, మన యొక్క అతి ఉత్సాహం చేత వాటిని పాడు చేయడం వల్ల భగవంతుడికి కూడా అపకీర్తి తెచ్చిన వాళ్ళు మనం అయిపోతాం. అందుకని ఈరోజు సమాజమే కాదు, వీళ్ళే పర్సనల్ గా ఏమనుకుంటారంటే మమ్మల్ని ఏం కాపాడాడండి అంత దూరం వెళ్ళాం అంటారు. నిన్ను కాపాడే అంత శక్తి, భక్తి నీ దగ్గర సంపద ఉన్నదా అనేది నువ్వు ఎప్పటికీ ప్రశ్నించుకో, సరి కదా. పైగా భగవంతుడి మీద అపనిందలు వేసే సమాజానికి కారణం మనం అయిపోతాం. కాబట్టి భక్తుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రశాంతమైన వాతావరణం కలిగి, సాధనా సంపత్తి కలిగి ఉండాలని చెప్పి శంకరులు చెబుతూ, ఆ సాధనా సంపత్తి ఉండాలి అంటే దానికి కారణమైన అనుగుణమైనటువంటి భక్తి యోగం. భక్తి అనేది ఒక ఉపాసనకి సంబంధించిందో లేదంటే కర్మకాండకి సంబంధించిందో కాదు. భక్తి అనేది ఒక యోగం అయిపోవాలి. అది ఎక్కడున్నా సరే ఆ భక్తి పారవస్యంలో మనం మునిగిపోవాలి. అంటే గత శ్లోకంలో కూడా చెప్పుకున్నాం, హదభువి అని. మనసు అనే మడుగులో ఆ భక్తి అనేది ఉండాలి. ఆ ఉండాలి అంటే మనం ఎలా ఉండాలో శంకరులు చెప్తున్నారు. ముందు భక్తుడు ఎలా ఉండాలో తెలుసుకుని ఆ భక్తిని మనం పెంపొందించేట్టుగా మనం నడుచుకోవాలి. అంతే తప్ప సమాజానికో లేదంటే వ్యక్తికో ఈ ఏదో స్వలాభం కోసమో లేదంటే ప్రకృతిని ఇబ్బంది పెట్టేట్టుగా భక్తుడు ఉండకూడదు. అదే ఇక్కడ శంకరులు చెప్తూ 4వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమనంటే, సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్ర ఫలదా నమన్యే స్వప్నే వా తదనుశరణం తత్కృత ఫలం హరి బ్రహ్మాదీనామపి నికట భాజామ సులభం చిరం యాచేష్యంబో శివ తవ పదాంభోజ భజనం అన్నారు శంకర్లు.
ఎందుకంటున్నారంటే ఒక మాట అన్నారు, క్షుద్ర ఫలద అని మొదటి లైన్ లో చివరి పదాన్ని పెట్టారు. ఎంత ధైర్యం ఉంటే శంకరులు ఆ రోజుల్లో క్షుద్ర ఫలద అనే పదం పెట్టారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్షుద్ర అంటే మనం అనుకుంటాము క్షుద్ర అనగానే క్షుద్ర పూజలు అని మనకు తెలుసు. ఏదైతే బ్లాక్ మ్యాజిక్ ఏదైతే ఉందో, ఈ చేతబడి, బాణామతి, ఇంకా ఏవో పేర్లు ఉంటాయి. సినిమా నాలెడ్జ్ ప్రకారం 2 పేర్లు చెప్పాను. అయితే ఇంకా చాలా పేర్లు ఉండే ఉంటాయి. అవన్నీ క్షుద్ర పూజలు అని చెప్పి మనకి తెలుసు. మనకి తెలియని విషయం ఏంటంటే క్షుద్ర పూజలు అంటే కేవలం అవి మాత్రమే కాదట. ఏంటట అంటే సిద్ధుల కోసం చేసే పూజలు. ఇది నా శరీరం, దీనికోసం, దీనికి సంబంధించిన వాళ్ళ కోసం. అంటే అహం ఒకటి, 2 మమ, నేను నాకు సంబంధించిన వాళ్ళ కోసం. అంటే స్వలాభం కోసం, స్వార్థం కోసం, రాగద్వేషాల కోసం, గొప్పల కోసం, సిద్ధుల కోసం 10 మంది జనం వీడు పరమ భక్తుడండి, అబ్బా ఏం భక్తుడండి అనుకుంటాడనే దానికోసం చేసే పూజలు ఏవైతే ఉంటాయో సమస్త పూజలు కూడా క్షుద్ర పూజలే అని చెప్పి శంకర్లు అంటున్నారు. ఎందుకనంటే ఎప్పుడు కూడా భక్తుడు ఏదో ఆశించి పూజ చేయకూడదు. మరి ఎలాగండి చెప్తారు ఆయన కూడా. ఏమని అంటున్నారంటే సహస్రం వర్తంతే జగతి, ఈ జగత్తి యందు, ఈ జగత్తులో, ఈ విశ్వంలో సహస్రం వర్తంతే, అనేక రకమైన సహస్రం అంటే అనేక వేల, లేదంటే అనేక కోట్ల, అనేక లెక్కలేనటువంటి విబుధాహ ఫలితాలనిచ్చేటటువంటి దేవతలు ఉన్నారట. అందుకని మనం త్రయీవింశత్ కోటి అంటారు. అంటే 33 కోట్ల 3 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు ఉన్నారని మనం చెప్తూ ఉంటాం. కోటి అంటే సంస్కృతంలో సమూహము అని అర్థం. 33 కోట్ల మంది అని ఒక అర్థం ఉన్నప్పటికీ కూడా దీని అసలు సిసలైన అర్థం ఏంటంటే సమూహం. ఈ సమూహాలు దేని నుంచి వచ్చాయి అంటే ఆ పరమాత్మ నుంచే. ఈ జగత్, ఈ ప్రకృతి ఏదైతే ఉందో, ప్రకృతి అంటే ప్రకృష్టమైనటువంటి కృతి, ఇది చెయ్యబడింది ప్రకృష్టంగా. ఈ ప్రకృతి యొక్క కార్యాన్ని నడిపించడం కోసం భగవంతుడు ఇంతమంది దేవతల కార్యవర్గాన్ని సృష్టించి ప్రపంచాన్ని నడుపుతూ ఉంటారు. వారే ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్విని దేవతలు, అంటే 33 కలిపితే అష్టవసువులు, 11, 12 + 8 + 2 మొత్తం 33. ఈ సమూహాలు ప్రకృతి శక్తులు అంటారు. భగవంతుడు వీళ్ళకి శక్తినివ్వడం వల్ల ప్రపంచాన్ని నడుపుతూ ఉంటారు. భగవంతుణ్ణి విడిచిపెట్టి వీరిని ఆరాధన చేయడం వల్ల తాత్కాలమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఫలితాలు వస్తాయి. నిజానికి ప్రపంచంలో మనం ఏ పూజ దేనికోసమో ఆశించి చేసే పూజలన్నీ కూడా క్షుద్ర పూజలే. ఎందుకంటే ఏవి శాశ్వతమైనవి కాదు. చాలా మంది ఇవాళ పలానా రోజు ఉపవాసం ఉన్నామండి అంటారు. ఎందుకండి అంటే ఏనాడు కూడా నాలో రాగద్వేషాలు ఎక్కువైపోయాయి, నా శరీరాన్ని ఉపశమనం చేయడం కోసం ఉపవాసం ఉన్నామని ఎవరన్నా అంటారా? అంటే చాలా మంచి విషయమే. కానీ స్వర్గం వస్తుందండి, లేదంటే మోక్షం వస్తుందండి, లేదంటే వైకుంఠానికి వెళ్తామండి, ఏదో పుణ్యం వస్తుందండి, పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్తాం, ఇది కదా. దానికోసమే చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ నాలో ఇంద్రియాలను అణుచుకోవాలి, ఇంద్రియ శక్తుల కోసం నేను ఉపవాసం చేస్తున్నాను అన్న విషయం మీద ఎవ్వరూ కూడా ఉపవాసాలు అనేవి చెయ్యరు. కానీ నిజమైన భక్తుడు ఏం చేస్తాడంటే నాలో రాగద్వేషాలు ఉన్నాయి, నాలో కలి కల్మషాలు అనేవి ఉన్నవి, వాటన్నిటిని తగ్గించుకోవడం కోసం భగవంతుడి దగ్గరికి వెళుతున్నాను అని చెప్పి ఎవరైనా అంటారా? కానీ అలా అన్నవాడే నిజమైన భక్తుడు అని చెప్పి శంకరులు అంటున్నారు. ఎందుకంటే ప్రపంచంలో మనం ఏ పూజ చేసినా దాని వల్ల వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో అది అశాశ్వతమైనది. అశాశ్వతమైనటువంటి భక్తి కానివ్వండి, అశాశ్వతమైనటువంటి ఫలము గాని అవన్నీ క్షుద్ర ఫలగా, అవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. అందుకనే యాంతి భూతాని దేవానుతాహ అన్నారు భగవద్గీతలో భగవంతుడు. ఎందుకంటే ఏ దేవతని నువ్వు ఆరాధన చేస్తే యాంతి దేవతా దేవాన్ అని చెప్పి అంటూ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం అని భగవంతుడు ఎందుకు చెప్తున్నాడంటే దేవతలను ఆరాధించే వాళ్ళు దేవతా పదవులను పొందుతూ ఉంటారు.
ఇప్పుడు ఒక స్వర్గాధిపతి ఇంద్రుడు ఉన్నాడు, లేదంటే బ్రహ్మదేవుడు సైతం ఉన్నారు. వాళ్ళందరూ పదవులే కదా. వరుణుడు ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు, లేదంటే ఏ దేవతలు ఉన్నారు, వాళ్ళందరికీ ఆ పదవి ఎలా వచ్చిందంటే పుణ్యము చేత వచ్చింది. వీళ్ళకన్నా పుణ్యం ఎవరైనా మనుజుడు చేసుకుని ఉంటే ఆ పదవి నుంచి వాళ్ళని పక్కన పెట్టి వీరికంటే ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళని అందులో కూర్చోబెడుతుంది ఆ యొక్క వర్గం అనమాట. కాబట్టి దేవతలను ఆరాధించే వాళ్ళు దేవతా పదవిని పొందుతారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకానికి వెళ్తారు, భూతాలని ఆరాధించే వాళ్ళు భూతలోకానికి వెళ్తారు, కానీ నన్ను ఆరాధించే వాళ్ళు నన్ను చేరుకుంటారు అని చెప్పి భగవద్గీతలో శంకర్లు భగవంతుడు చెప్తున్నాడు, కృష్ణ పరమాత్మ. కాబట్టి మనం ఏది ఆశిస్తే అది మనం అయిపోతాం. మొన్న కూడా మనం చెప్పుకున్నాం, బుద్ధి బ్రహ్మాకారిక చిత్తాన్ని పొందాలి గాని వస్తాకారిక చిత్తాన్ని బుద్ధి పొందకూడదు. అలా పొందడం వల్ల ఆయా లోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఈ లోకానికి చేరతాడు మనిషి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఆ స్థితికి వెళ్ళకూడదు. భగవంతుడి విషయంలో మనం ఎప్పుడూ కూడా నా మన్యే, నా మనసు యందు గాని నేను ఎప్పుడూ కూడా తదన శరణం అంటే ఆ ఏవైతే దేవతలు ఉన్నారో చిన్న చిన్న ఫలితాలు ఇచ్చే దేవతలు గాని అశాశ్వతమైనటువంటి ఫలితాలు ఇచ్చే దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని గాని భగవంతుడి దగ్గరికి ఇలా వెళ్ళి మాట్లాడాలి. ఏదైతే చిన్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవతలు గాని తత్కృత ఫలం ఆ ఫలితాన్ని కూడా నమన్యేవా స్వప్నేవా నమన్యే స్వప్నేవా కలలో కూడా నేను స్మరించను. చూడండి, నిజమైన భక్తులు ఏనాడు కూడా దేన్ని ఆరాధించరు. ఎందుకంటే ఒక త్యాగరాజు గారిని చూడండి, ఒక రమణ మహర్షిని చూడండి, మనము వాళ్ళ దగ్గర కొన్నప్పుడు నాకు ఏదో కావాలని భగవంతుడి కోసం ఆశపడతారా? నా దగ్గర ఏదో ఉంది, నా దగ్గర ఉన్నది ఏదో పోతుంది అన్న భయం గాని, ఏదో ఉన్నది వెళ్ళిపోతుందన్న బాధ గాని వాళ్ళలో ఎప్పుడన్నా మనం కనిపెట్టామా లేదంటే విన్నామా? ఏ రోజు జరగలేదు ఇది. ఎందుకంటే నిజమైన భక్తుడికి అభయం సత్వ సంశుద్ధి అని చెప్పి అన్నట్టుగా ఆ భయాన్ని పోయిన స్థితి, భయరహిత స్థితిని ఆ భక్తుడు తీసుకుంటాడు. ఇదే శాశ్వతమైన స్థితి. అటువంటి స్థితికి మనిషి ఎదగాలి అంటే ఇవన్నీ నాకొద్దు అన్న స్థితిలో ఉండాలని చెప్పి శంకరులు భక్తుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. నిజానికి భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి అంటే మనకో అర్హత ఉండాలి కదా. ఆ అర్హతే ఈ క్షుద్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో నా స్వార్థం కోసం, చిన్న చిన్న ఆనందాల కోసం, ఏదో ఆశించి చేసే పూజల కోసం నేను కల్లో కూడా నేను స్మరించను. నాకేది కావాలంటే నీ శాశ్వతమైన ఆ పాద సేవ ఏదైతే ఉందో అది నాకు ఇవ్వి. అందుకనే భగవంతుడు అంటాడు హరి బ్రహ్మాదీనాం అన్నారు. హరి బ్రహ్మాదులు సైతము కూడా నీ పాదాల దగ్గరే ఉంటారు, కానీ వాళ్ళకు కూడా మసులభం, వాళ్ళకు కూడా ఈ సేవ అనేది అంత సులభంగా దొరకదు తండ్రి. కానీ నాకు మాత్రం చిరం యాచే శంభో, నాకు మాత్రం చిరకాలము కూడా యావత్ జీవితాంతము కూడా శంభో సమస్త ఆనందాలకు మంగళాలకు భూ అంటే ఆధారమైనటువంటి ప్రపంచంలో ఎన్నో మంగళాలు ఉన్నాయి, ఎన్నో ఆనందాలు ఉన్నాయి. ఆనందం అంటే ప్రకృతిలో వచ్చే ఆనందం కాదు, మనలో ఉండే ఆనందం ఏదైతే ఉందో వాటన్నిటికీ ఆధారమైన వాడా శంభు శివ తవ పాదాంబోజ భజనం. నీ పాదాలు అనే సేవ ఏదైతే ఉందో అది నేను చేసుకునేలా చేయయ్యా అని చెప్పి అంటున్నారు. అందుకనే శంకర్లు అంటారు, త్యాగరాజు గారు మాట అంటారు, దొరకునా ఇటువంటి సేవా అని త్యాగరాజు గారు అనడానికి ఇంకో మాట అంటూ ఉంటారు, బంటు రీతి కొలువయ్య రామా. నాకేమి వద్దు, బంటు అంటే ఒక దాసి బతుకు ఏదైతే ఉందో ఆ బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా అని చెప్పి ఏమడిగారండి? నాకు భక్తి కలిగించు, నాకు రాగద్వేషాలు కలగకుండా ఉండాలి, నాలో ఎప్పుడు ధర్మము అనే దాని మీద నా మనసు ఎప్పుడు ఉండాలి, ధర్మం గురించే నేను ఆలోచించాలి, నా మనసు నీ పాదాల చెంత ఉండాలి, నీ పాదసేవ చేసుకునే వరమే. ఇది కదా భక్తుడు అడగవలసింది. ఇలా భక్తుడు ఉంటే గతంలో చెప్పిన ఆ శ్లోకాలు ఏవైతే మనసు యందు భక్తి నిలబడుతుంది, భక్తి నిలబడినప్పుడే జ్ఞానం వంట పడుతుంది. భక్తి లేకుండా జ్ఞానం వంట పట్టదండి. మాకు జ్ఞానం ఉంది అన్న వాళ్ళందరూ కూడా ఏదో 4 శ్లోకాలు రావచ్చు, చక్కగా బోల్డ్ మాటలు చెప్పచ్చు, కానీ వారికైతే మాత్రం భగవంతుడి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి చెప్పలేం.
కాకపోతే భగవంతుడు ఏమంటున్నాడంటే ప్రతి ప్రపంచంలో ఉండే ప్రతి విషయము కూడా ఏదైతే ఉందో అవన్నీ కూడా అశాశ్వతమైన విషయాలే, ఏది కూడా మనల్ని గట్టెక్కించవు. ఎందుకంటే ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ అగాయు ఇంద్రియారామ అన్నారు 3వ అధ్యాయంలో. ఎందుకంటే ఎవరైతే దేన్ని కోరుకుని ఉపాసనలు చేస్తున్నారో, నిజానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా దేనికి చెప్పబడి ఉంది అంటే చిత్తశుద్ధి కోసం కర్మ చెప్పబడి ఉంది. మరి ఉపాసన దేని గురించి చెప్పబడింది అంటే ఏకాగ్రత చెప్పబడి ఉంది. మనము చిత్తశుద్ధి కలిగి ఏకాగ్రత కలిగిన రోజున జ్ఞానం అనేది మనకి వంట పడుతుంది. ఈ రెండో లేకపోతే జ్ఞానం ఎట్లా వస్తుంది? చిత్తశుద్ధి చేత శరీరాన్ని, ఏకాగ్రత చేత మనసుని శుద్ధం చేసుకున్న మనిషి పాత్ర శుద్ధమైనప్పుడు జ్ఞానం అనే పాలు వాడు మరిగించుకోగలడు. లేదంటే చిత్తం శుద్ధిగా లేదు, మనసు శుద్ధిగా లేదు, జ్ఞానం అనే పాలు ఎలా మరిగించుకుంటాడు? వాడు మరిగించుకోలేడు కదా. కాబట్టి చిత్తశుద్ధి కలగాలి, ఏకాగ్రత కలగాలి అంటే భక్తి అనేది మనకి ఉండాలి అని చెప్తున్నారు. ఆ భక్తి కలగాలంటే మనం ఎప్పుడు కూడా కోరికలు ఏవం ప్రవర్తితం చక్రం, ఈ పుట్టడం ఏదైతే ఉందో పునరపి జననం పునరపి మరణం అన్నట్టు, ఈ పుట్టడం జరగడం చావడం మళ్ళీ పుట్టడం మళ్ళీ కర్మలు మళ్ళీ పుట్టడం ఏదైతే ఉందో ఈ ప్రక్రియ చక్రం ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహయ అన్నాడు. ఎందుకనంటే ఈ ఎవరైతే చక్రాల్లో పడిపోయి ఉంటారో ఇదంతా సర్కిల్ గా జరుగుతూనే ఉంటుంది. చచ్చిపోయాడండి మంచిదేనండి, ఏమైంది? ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి ఆయా లోకాలకు వెళ్ళిపోయే మార్గాన్ని చూపిస్తాయి. అక్కడ క్షీణే పుణ్యే, పుణ్యం ఏదైతే ఉందో అది క్షీణం అయిపోయింది అనుకోండి, మళ్ళీ పుట్టడం, మళ్ళీ కర్మ చేసుకుంటాడు, మళ్ళీ పుట్టడం. ఈ చక్రంలో ఉండిపోయి వాడట అగాయు ఇంద్రియారామ, అగాయు పాపాత్ముడు అయిపోతాడు, ఇంద్రియారాముడు ఆత్మారాముడు అవ్వాలి. కానీ వాడు ఏమవుతాడంటే ఇంద్రియాలకు వశమైపోయి ఇంద్రియాలకి రమించిపోయిన వాడిని ఇంద్రియారాముడు అంటారు. అందుకని ఏది తినాలనుకున్నాడో అది తినడం, ఏది చేయాలనుకున్నాడో అది చేసేయడం ఏదైతే ఉందో అది భక్తుడి లక్షణం కాదు. ఎందుకనంటే మనకి ఉదాహరణకి మనం ఏదన్నా ఆనందంగా ఉంటే శంకర్లకి ఏమన్నా ఇబ్బందా అంటే మొన్న కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే మనకి పురాణాల్లో కూడా ఆ కావ్యాల్లో కూడా ఇదే చెప్తారు. ఇద్దరు అన్నదమ్ములు తపస్సు చేసుకుంటారు. తపస్సు చేసుకుంటే ఒకడు చిరకాలం బతకాలని తపస్సు చేసుకుంటాడు, వేరే వాడు ధర్మం కోసం బతకాలని తపస్సు చేసుకుంటాడు. అయితే భగవంతుడు తపస్సుకు మెచ్చాడు, భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఎవడైతే చిరకాలం బతకాలని తపస్సు చేసుకున్నాడో వాడు ఏమవుతాడంటే చిరకాలం బతకడు, మధ్యలోనే భగవంతుడి చేతి చంపబడతాడు, వాడు రావణాసురుడు. కానీ ధర్మం కోసం తపస్సు చేసిన వాడు చిరంజీవి అయిపోయాడు. చెప్పేది అదే, మనం దేనికోసం వెంపర్లాడతామో ఆ వెంపర్లాటలోనే పడిపోతాం మనం అని చెప్పి అంటున్నారనమాట. అందుకనే దేనికోసం తపస్సు చేశాడంటే చిరంజీవిగా బతకాలి, కుదరదు. కాబట్టి వీడు దేనికోసం తపస్సు చేశాడో మనం కూడా తపస్సు చేసుకునే కదా పుట్టాం. మన తపస్సు ఏదైతే ఉందో ఇంద్రియాలకి లొంగిపోయి తపస్సు చేసినా భక్తి చేసినా అది రావణాసురుడి భక్తి అయిపోతుంది. కోరికలతో చేసే పూజ భక్తి అంతా కూడా రావణాసురుడి భక్తి లాంటిది. మనం ఎప్పుడూ కూడా అటువంటి ఇంద్రియ పూజలు మనం చేయకూడదు. మనం ఎప్పుడూ కూడా నువ్వే కావాలి, ధర్మంగా నేను బతకాలి, ధర్మం పైన నేను నడవాలి నువ్వు అన్న భావన వచ్చిన వాడు చిరంజీవిగా మిగిలిపోతాడు అనేదే ఆ యొక్క రామాయణ కథలో ఉన్న ఆంతర్యం. అంతేకాదు, అందుకనే ఆత్మబోధలో శంకరులో మాట అంటారు, తీర్థ మోహార్ణవం అంటారు. ఈ మోహం అనే సముద్రం ఏదైతే ఉందో అది దాటాలి, తీర్థ అన్నారు. రాగద్వేషాది రాక్షసం హత్వా అన్నారు. ఈ రాగద్వేషాలనే రాక్షసులు ఏవైతే ఉన్నాయో, మనకున్న గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంహరించాలి. హత్వా రాగద్వేషాది రాక్షసం అన్నారు. అయితే ఈ ఎప్పుడైతే మోహము అనే సముద్రాన్ని దాటేస్తామో, రాగద్వేషాలు అనే రాక్షసులను సంహరిస్తామో ఏమవుతుందంటే యోగి శాంత సతతం అన్నారు. వాడు ఏమవుతాడంటే ఆత్మారామ. ఎప్పుడైతే మోహాన్ని దాటేస్తామో, ఎప్పుడైతే రాగద్వేషాలని దాటేస్తామో, ఎప్పుడైతే మనలో ఉన్న కల్మషాలను మనం ముందు కనిపెట్టాలి. అంతే కదండి. ఇప్పుడు ఒక రోగం వచ్చింది, రోగం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఈ రోగి. అయితే
ఆ రోగం ఉందని తెలుసుకున్నాడు కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళకపోతే వాడు ఇంట్లోనే ఉండి రోగాన్ని అనుభవించవలసి వస్తూ ఉంటుంది మంచం మీద పడి. కానీ తెలుసుకున్నాడు, వెళ్ళాడు. డాక్టర్ గారు ఏం చేశారంటే కొన్ని మందులు రాసిచ్చారు. కొన్ని మందులు రాసిచ్చి ఏమన్నారంటే, నాయన నువ్వు ఈ మందులు వాడు, అంతేకాదు పచ్చం కూడా చేయను అని చెప్పారు. అయితే ఆ మందులు చీటీ పట్టుకెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, మందులు కొనుక్కున్నాడు, మందులు వాడుతున్నాడు. కానీ పచ్చం చేయలేదు. రోగం ముదిరింది, తగ్గలేదు. డాక్టర్ గారిని తిట్టుకున్నాడు. డాక్టర్ గారు మందులు సరిగ్గా ఇవ్వలేనట్టుంది అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ అని చెప్పి మనం కూడా చేస్తూ ఉంటాం కదా, వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నారు, ఇంతకు ముందు ఎవరి దగ్గరైనా చూపించుకున్నావా, ఆ పేపర్లు కూడా ఉంటాయి కదా అవి కూడా చూపించు అంటే చూపించాడు. చూపిస్తే ఆ డాక్టర్ గారు చెప్పిన దాంట్లో ఏం చేసావు అని అడిగితే ఆ మందులు ఇచ్చారని చెప్పి ఆ మందుల చీటీ కూడా చూపించి ఆ మందులు వాడాను, మరే తగ్గలేదా అంటే తగ్గలేదంటాడు. మరి సమస్య ఎక్కడ ఉంది అంటే మందులు వాడడం వల్ల మన రోగం పోదేమ్మా, పచ్చం కూడా చెయ్యాలి అని చెప్పి ఆ డాక్టర్ గారు అన్నారు, సమస్య డాక్టర్లోనో మందులోనో లేదయ్యా, నీలో ఉంది. నువ్వు పచ్చం కూడా చెయ్యాలి కదమ్మా. నువ్వు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వచ్చావు, నువ్వు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీ జబ్బు ఏదైతే ఉందో నువ్వు పచ్చం చేయకపోతే నీకు తగ్గదు, కాబట్టి నువ్వు ఏం చెయ్యాలంటే నువ్వు ముందు పచ్చం చెయ్యి అని చెప్పి పంపించేస్తాడు. ఈతగాడు వెళ్ళాడు, మందులు వాడాడు, పచ్చం కూడా చేశాడు, రోగం తగ్గింది. అయితే మనకి కూడా ఓ రోగం ఉంది, భవరోగం. మనకున్న భవరోగం ఉందన్న విషయం ముందు మనకు తెలియాలి. తెలిస్తే మనం ఏం చెయ్యాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు ఏం చేస్తాడంటే మనకి కొన్ని విషయాలు చెప్తాడు. ఏంటి, నువ్వు చిత్తశుద్ధి కలిగి ఉండాలి, నువ్వు నిష్కామ కర్మ చేసినప్పుడే జ్ఞానం నీకు సిద్ధిస్తుంది అని మందుల చీటీ రాసినట్టుగా ఒక మంత్రాన్ని, రెండో మంత్రం ఏంటంటే నువ్వు నిష్కామ కర్మ చెయ్యవయ్యా అనేది రెండో మంత్రం, రెండో మందు, 2 టాబ్లెట్లు రాసిచ్చారు. బాగుంది, ఇంటికి వెళ్ళి చేస్తున్నాం. మరి పచ్చం ఏంటండి అంటే వినకూడనివి వినకుండా ఉండడం, మాట్లాడకూడనివి మాట్లాడకుండా ఉండడం, తక్కువ మాట్లాడవలసిన సమయంలో కూడా పెద్దగా సాగతీసి ఎస్టాబ్లిష్ చేసి దాన్ని చెప్పకుండా అతిగా మాట్లాడకుండా, అంటే ఒక 10 మాటలు మాట్లాడవలసి వస్తే దాన్ని 100 మాటలుగా మనం మాట్లాడకుండా ఉండడం, వెళ్ళకూడని చోటికి వెళ్లకుండా ఉండడం, చూడకూడనివి చూడకుండా ఉండడం, ఇవన్నీ పచ్చాలండి. పచ్చం చేస్తేనే కదా రోగం తగ్గేది. రోగం ఉందని కనిపెట్టడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్ని జన్మలకో కానీ మనకు తెలియదు రోగం ఉందన్న విషయం. ఎన్నో జన్మల పుణ్యం చేత నాకు రోగం ఉందన్న విషయం నేను కనిపెట్టుకోగలిగాను, గురువుని ఆశ్రయించగలిగాను, గురువు ద్వారా కొన్ని హితబోధలు చేయించుకోదలిచాను. ఎంతవరకు మన పూర్వపుణ్యమే. మరి పురుష ప్రయత్నం ఏంటంటే ఇదిగో ఇదే పచ్చం. పురుష ప్రయత్నం వల్ల మాత్రమే మనం గట్టెక్కగలం. ఎందుకంటే పూర్వజన్మ ఫలం మనకి ప్రారంధంగా తీసుకెళ్తుంటే పురుష ప్రయత్నం గత జన్మల నుంచి రాబోయే జన్మల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. అందుకని ఏవైతే ఇంద్రియాలని లోపలికి తీసేసుకుని మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటే, ఇందాక మనం చెప్పాము కదా తీర్త్వా మోహార్ణవం అనే శ్లోకంలో, యోగి శాంతి సమాయుక్త ఆత్మారామో యోజిరాజితే, ఎప్పుడైతే ఇలా నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో, ఈ రోజైతే విన్నాం కదా అని వెంటనే పచ్చం చేసిన వెంటనే రోగం తగ్గిపోదు కదండి. కొన్ని నెలల పాటు చేయాలి, లేదంటే కొంతమందికి కొన్ని సంవత్సరాలు చేయాలి, కొన్ని నెలలు చేయవలసి వస్తుంది, కొన్ని రోజులకే కొంతమందికి రోగం తగ్గుతూ ఉంటుంది. కానీ ఈ భగవరోగం వాడి యొక్క ఆ జీవుడి యొక్క గతిని బట్టి అది మారిపోతూ ఉంటుంది. వాడు ఆత్మారాముడి కింద విరాజిల్లాలి అంటే పద్యం అనేది కంపల్సరీ చెయ్యాలి. దాని గురించే శంకర్లు చెప్తున్నారు, ఈ క్షుద్ర పూజల వైపు ఏదైతే క్షుద్ర ఫలాలు అశాశ్వతమైనటువంటి, అంటే శాశ్వతమైనటువంటివి కాదు, శాశ్వతమైన ఆనందం వైపు భక్తుడు అడుగులు వెళ్ళాలి తప్ప అశాశ్వతమైనటువంటి ఆనందం వైపు అడుగులు వెళ్ళకూడదు భక్తుడికి. ఎందుకంటే ప్రతి భక్తుడి యొక్క జీవిత లక్ష్యం జ్ఞానమే. కానీ అది తప్ప అన్నీ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక వ్యక్తి ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ప్రతి మలుపు అనేది ఒకటి ఉంటుంది కదా. ప్రయాణం ఎప్పుడు కూడా అశాంతం అలా వెళ్తూనే ఉండదు. ప్రతి జంక్షన్ కి ఒక మలుపు అనేది ఉంటుంది. బ్రహ్మచారి తన జీవితాన్ని బ్రహ్మచారిగా ప్రతి జీవుడు కూడా తన జీవితాన్ని మొదలు పెడతాడు.
మొదలు పెట్టినప్పుడు ఒక జంక్షన్ వస్తుంది. ఒక వయసు వచ్చేటప్పటికి, ఓ 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో వచ్చేటప్పటికి ఒక జంక్షన్ వచ్చినప్పుడు వాడు ఆలోచించుకోవాలి, బ్రహ్మచర్య దీక్ష నుంచి నేను ఇటుపక్క జ్ఞానం వైపు తిరగాల లేదా భార్యా పిల్లల వైపు తిరగాల అనే నిర్ణయం తీసుకోవడంలోనే వాడి యొక్క తెలివంతా ఆధారపడి ఉంటుంది. కానీ అక్కడ రాంగ్ స్టెప్ వేసి యూటర్న్ తీసుకున్నాడు అనుకోండి, పెళ్లి అనే గోతులో పడతాడు. పెళ్లి అనే గోతులో పడినప్పుడు అక్కడ నుంచి బయటపడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలిసినా 30 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే వారి బాధ్యతలు వాళ్ళ పిల్లల బాధ్యతలు తీసుకుంటే మనం మళ్ళీ ఇది తెలుసుకుని ఇది రోగం అని తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది, అందులోంచి బయటకు రావడానికి కొంత టైం పడుతుంది. అక్కడి నుంచి ఎలా రావాలో మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్లో మనం పడిపోకుండా ఒక తెలివైన సాధకుడిగా ముందుకి వెళ్ళాలి అంటే మనకి భగవంతుడి అనుగ్రహం చాలా 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 అవసరం. ఆ అనుగ్రహం కావాలి అంటే ప్రధానమైన మెట్టు ఏదన్నా ఉందంటే అది భక్తి. ముందు భక్తి అనేది ఉంటేనే ఏదైనా అలవడుతుందండి. మనం అనుకునే భక్తి, సమాజంలో కనిపించే భక్తి, సమాజంలో వ్యక్తుల్లో కనిపించే భక్తి ఏదైతే ఉందో అది భక్తిగా అనుకుంటున్నాం, కానీ అది మాత్రమే భక్తి. అది భక్తే, కానీ అది సరిపోదు. ఆ సంపత్ ఏదైతే ఉందో అది సరిపోదు మనకి. అంతకు మించిన భక్తి గురించి శంకరులు మాట్లాడుతున్నారనమాట. కాబట్టి నమన్యే స్వప్నేవా, నేను కల్లో కూడా అటువంటి ఏదైతే తాత్కాలికమైనటువంటి ఆనందాలు, నేను నా దేహము నా దేహానికి సంబంధించిన వారి కోసం వచ్చే కోరికలు గాని నేను కల్లో కూడా స్మరించను శంకరా. ఎందుకని అంటే హరి బ్రహ్మాదీనామపి నికట భాజామ సులభం అన్నారు. హరి బ్రహ్మాదులకు కూడా దగ్గరలో ఉన్నవారు, నికట బాజాం దగ్గరలో ఉన్నటువంటి వారికి కూడా నీ పాదసేవ అనేది చాలా కష్టంగా ఉంది. కాబట్టి అటువంటి వారికి కూడా కష్టమైనటువంటి ఏదైతే ఉందో చిరం యాచేశంబో, చిరం అంటే శాశ్వతమైనటువంటి నీ పాదసేవ, నీ పాదాలు అనేది ఏదైతే ఉందో శంభో అది నాకు కావాలి, పాదాంబోజ భజనం అని చెప్పి అంటున్నారు. ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా ఆ భగవత్ వ్యాప్తికి ఎటువంటి సహకారం ఉంటుందో, ఏ విధంగా నేను గట్టెక్కించాలో చూడండి. ఒక 10th క్లాస్ విద్యార్థి ఉంటాడు, ఆ విద్యార్థి ఒక సబ్జెక్ట్ పోతుంది, ఎందుకంటే అందరి యొక్క ఐక్యూ ఒకలా ఉండదు. ఒక టక్మని పాస్ అవుతాడు, ఒకడు పాస్ అవ్వలేడు. పాస్ అవ్వకపోతే తల్లిదండ్రులు కానివ్వండి వాడు వెతుక్కుంటాడు, నేను ఎలా పాస్ అవ్వాలి, ఎలా ఈ సొసైటీలో మంచిగా ఈ పాఠం ఈ లెక్కలు చెప్తే గురువు ఎక్కడున్నాడు, ఎలా నేర్చుకోవాలి, సెల్ ఫోన్ కొడితే ఎక్కడ ఈ లెక్క చెయ్యాలి, తపన పడిపోతాడు. ఇంకోసారి ఇటువంటి అనార్థం జరగకూడదనే ఆలోచన అనమాట. అదే విధంగా ఏదో కర్మ చేత ఈ సంసారం అనే దాంట్లో పడిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను, కానీ ఇకనైనా ఇందులో పడకూడదు. ఎందుకంటే రాబోయే రోజులు, రాబోయే కలికాలం అంతా కూడా ఇప్పటికీ మనం చూడలేకపోయే అన్ని చూస్తున్నాం. తల్లిదండ్రులతో కూర్చుని పిల్లలు సినిమా చూడలేనటువంటి దుస్థితి వచ్చేసింది. తల్లిదండ్రులతో కలిసి సెల్ ఫోన్ ఇద్దరూ కలిసి చూడలేనటువంటి పరిస్థితి. ఏది స్క్రోల్ చేస్తే ఏమొస్తుందిరా దేవుడా అన్న పరిస్థితికి సమాజం మారిపోయింది. రాబోయే కాలంలో మనం ఇంకా ఎన్ని చూడవలసి వస్తుందో, కానీ ఈశ్వర ఈ జన్మతో ఇక చాలు, ఇకనైనా నేను మోక్ష మార్గం వైపు వెళ్ళాలి. భక్తి పరిపక్వత చెందితే జ్ఞానం అండి. భక్తి వేరు జ్ఞానం వేరు కాదు. భక్తియే పరిపక్వత స్థితికి వెళితే, ఆ పరాకాష్ఠ స్థితికి వెళ్తే జ్ఞానం. ఆ జ్ఞాన సిద్ధిగా నేను వెళ్ళాలి. కాబట్టి నీ పాదాలు అనే శరణు ఏదైతే ఉందో అది నాకు స్వామి ఇవ్వి, అది చిరం యాచే, అది చిరకాలం ఉండేట్టుగా నువ్వు అనుగ్రహించు. అలా అనుగ్రహించిన రోజున ఈ భవసాగరం ఏదైతే ఉందో దాన్ని దాటి నాకేదైతే ఉందో భవరోగం ఏదైతే ఉందో దానిని నేను ఎలా పోగొట్టుకుంటాను అంటే సత్సంగము అనే పథ్యము చేసి, సత్సంగము అనే మందు వేసుకుని, గురు సాన్నిధ్యము అనే మందు ద్వారా నేను దాటుతాను అని చెప్పి శంకరులు ఈ శ్లోకంలో, ఎన్నో శ్లోకం అంటే 4వ శ్లోకంలో చెప్తున్నారు. 5వ టైం ఎంత అయింది? 5వ శ్లోకం చెప్పుకుందామా? వచ్చే వారం 5వ శ్లోకం చెప్పుకుందాం. ఇవాళ లేట్ అయింది, పర్వాలేదు. ఏదైనా సరే భగవంతుడి ప్రసాదం కొంచెం దొరికినా మనకి ఆనందమే. కాబట్టి వచ్చే వారం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. హరి ఓం. శుభం భూయాత్.